ఇప్పటికే మార్పులు చేర్పులతో కింద మీద పడుతున్న వైసీపీ తాజాగా సెకండ్ లిస్టు ప్రకటించింది. మొదటి జాబితా ప్రకటనతో గందరగోళం జరిగే కొందరు అసంతృప్తులైతే ఏకంగా పార్టీలకు రాజీనామానే చేశారు. మరి ఈసారి ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారు? పాత వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వటం జగన్ కు కలిసి వస్తుందా లేక బెడిసి కొడుతుందా? అసలే వైసీపీ ఈసారి గెలిచే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఈ మార్పులు చేర్పులు సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల రెండో జాబితా విడుదలైంది. సామాజిక సమీకరణాలతో సెకండ్ లిస్ట్ ను రూపొందించినట్టు తెలిపారు వైసీపీ అగ్రనేతలు. గెలుపే ప్రామాణికంగా మొత్తం 27 మందితో రెండో జాబితాను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ లిస్టులో కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండవ జాబితాలో పలువురికి స్థానచలనం కూడా జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. 3 ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు. మొత్తం 4 వారసులు సెకండ్ లిస్ట్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు. అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా ఆమె అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని ఎంపిక చెందింది. అలాగే పాయకరాపడి ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మన రాజ్యంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయనకి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది రేపు పోటీలో. అలాగే రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. రెండో జాబితాలో అయితే మొత్తం 11 మంది కొత్త వారికి కూడా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొంతమందికి స్థానచలనం కూడా జరిగినట్టు తెలుస్తోంది. మనం చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ వచ్చినప్పుడే కొంతమంది అసంతృప్తులు కూడా బయటపడ్డారు. మరి సెకండ్ లిస్ట్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని? సత్తాజ్, రెండో లిస్టు ఏదైతే ఉందో రెండో లిస్టులో కూడా భారీ మార్పులు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 16 మంది కొత్త ముఖాలను కూడా ఈసారి బరిలోకి వైసీపీ దించబోతోంది. ఈ రెండో లిస్టులో నుంచి కూడా దాదాపుగా 50 నుంచి 60 మంది ఆ కొత్త ముఖాలతో కూడా వైసీపీ 2024లో కూడా 24 ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది. దాదాపుగా ఇప్పటికే 35 దాదాపు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 35 కొత్త ముఖాలను ఇప్పటికే వైసీపీ అధిష్టానం కూడా ప్రకటించింది. మరొక 2-3 రోజుల్లో కూడా దీనికి సంబంధించి 3వ లిస్టుకు పైన కూడా కసరత్తు చేయబోతా ఉంది. ఈ 3వ లిస్టులో కూడా దాదాపుగా 15 నుంచి 25 అంటే 25 సీట్లు కూడా మార్పు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని లిస్టుని కూడా మరో వారం 10 రోజుల్లో కూడా విడుదల చేయబోతున్నట్టు కూడా వైసీపీ అధిష్టానం చెబుతూ ఉంది. దీనికి సంబంధించి 60 మంది కొత్త ముఖాలతో కూడా 2024 ఎన్నికల్లో కూడా వెళ్ళబోతా ఉన్నారు. మనం నిన్న రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ లిస్టులో ఒకసారి చూసుకుంటే కనుక దాదాపుగా 12 మంది సిట్టింగ్లకు కూడా ఆ టికెట్ దక్కలేదనే చెప్పుకోవచ్చు. దాంట్లో
ఒక మంత్రి కూడా ఉన్నారు. అనకాపల్లికి సంబంధించిన గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ప్రెస్ మీట్లలో కూడా. కానీ ఆయనకు స్వయంగా వైసీపీ అధిష్టానం ఏదైతే టికెట్ల మార్పులకు సంబంధించి ఆయనకు టికెట్ ఏదైతే ఇన్ఛార్జీలకు సంబంధించి ఆయనకు నిరాకరించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వేరే వాళ్ళకు కూడా అక్కడ అభ్యర్థిని కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా అసమ్మతి శాఖలు ఏదైతే లిస్టు విడుదల చేసిన వెంటనే కూడా విజయవాడకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన బ్రాహ్మణ సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన ఆయనకి సీటు కూడా ఇవ్వకుండా చోటు దక్కకుండా కూడా చేసింది. దానికి సంబంధించి అసమ్మతి శాఖ కూడా రేగిందని చెప్పుకోవచ్చు. సీటు ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే వారి కార్యకర్తలు అభిమానులు రోడ్డుపైకి వచ్చి కూడా ఆందోళన నిర్వహించారు. మంత్రి సంబంధించి ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణు సైతం కూడా చెప్పడం జరిగింది, ఎవరు ఆందోళన చేయొద్దు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిశారు. మధ్యాహ్నం వరకు అక్కడే సీఎంఓలో ఉన్నారు. క్లియర్గా అక్కడి నుంచి ఆయన సీటు లేదని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. సీటు నిన్న సాయంత్రం ఇన్ఛార్జీలకు సంబంధించి ప్రకటించిన తర్వాత ఈవినింగ్ ఇన్ఛార్జీలు ప్రకటించిన తర్వాత వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ అభిమానులు కార్యకర్తల మటుకి ససేమేరా అంటూ ఆయన కంపల్సరీగా సీటు కేటాయించండి అంటూ ఆందోళన కూడా రాత్రి కొనసాగించడం జరిగింది. ఇలాగే అన్ని అసమ్మతి శాఖలు మనం పూతలపట్టు కూడా చూసుకోవచ్చు. స్వయంగా ఆయన కొన్ని విమర్శలు చేశారు. నిన్న ఆయన వైసీపీని కూడా వీడిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలకు సంబంధించిన సీట్లు ఏవైతే ఉంటాయో అక్కడికి మట్టికి మార్పులు చేర్పులు చేయట్లేదు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారి ఆ సీట్లు మాత్రమే మార్పు చేస్తున్నారు. వారికి మరికే స్థానచలనం కల్పిస్తున్నారు. వాళ్ళకి పార్టీ గ్రాఫ్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే నియోజకవర్గంలో వారికి అధికంగా పార్టీ గ్రాఫ్ ఉన్నప్పటికీ కూడా మాకు మార్పులు చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలకు సంబంధించిన ఏదైతే సీట్లు సంబంధించి ఉంటాయో ఇన్ఛార్జీలకు సంబంధించి వారికి మటుకు గ్రాఫ్ పడిపోయినా కూడా సీట్లు మార్చడం లేదంటే కూడా తన ఆవేదన వెళ్ళగట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే సీట్లు మార్పు సమయంలో కూడా వైసీపీ అధిష్టానానికి తలకాయ నొప్పిగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. సత్తా మల్లికార్జున్.